నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ అనాలా లేదా భారతదేశపు అతిపెద్ద స్కామ్ అనాలా అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకొక ట్విస్ట్ అయితే మనకి బయటకు వస్తుంది. నిజంగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఎలాంటి సంచలనమైన వార్త వస్తుందో అని చెప్పేసి అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే వెంకటేష్ నాయుడు వాస్తవానికి టాంజానియా ఏదైతే ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఒక దేశంలో టాంజానియా అనే ప్రాంతంలో వెంకటేష్ నాయుడు, అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళంతా కలిసి వెళ్ళారని, అక్కడ ఇనుప కర్మాగారాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి, మరికొన్ని ప్రదేశాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాలని చెప్పి చూస్తున్న సంగతి సిట్ ఇంతకు ముందే మనకు వెల్లడించింది. వాస్తవానికి ఏదైతే ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటి అంటే, వెంకటేష్ నాయుడు వాస్తవానికి ఫొటోస్ వచ్చేసి రామ్మోహన్ నాయుడు గారితో పాటు పెమ్మసాని గారితో పాటు అదేవిధంగా భరత్తో పాటు ఇలాగ టీడీపీకి సంబంధించిన నేతలతో కూడా ఫోటోలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి వెంకటేష్ నాయుడిని ఎక్కడ అరెస్ట్ చేశాడు, ఎప్పుడు అరెస్ట్ చేశారంటే, ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో లింకులు ఉన్న సందర్భంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారు. అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకు పారిపోబోతున్నారన్న సంగతి సిట్ మనకి గతంలోనే వెల్లడించింది. అయితే ఇప్పుడు చాలా వింతగా విచిత్రంగా చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడతాడు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, గతంలో మీ నాయకులతో కూడా ఫోటోలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడికి కూడా అతని పరిస్థితి ఏంటి, అతను ఏ పార్టీ అనేది తెలియదు. ఏదైనా విఐపీ లాంజ్లో వచ్చినప్పుడు ఫోటో కావాలన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ అనేది కూడా చూసుకోకుండా ఫోటోలు ఇస్తూ వస్తుంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి తరుణంలో వాళ్ళతో కూడా ఫోటోలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడతారు. ఇది చిన్నపిల్లలు చేస్తున్నటువంటి ఒక వితండ వాదనలాగా మనం చూడాలి. అయితే ఇవన్నీ పక్కన పెడితే వెంకటేష్ నాయుడు గురించి ఇప్పుడు పూర్తి చర్చ నడుస్తూ వస్తుంది. వాస్తవానికి రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పేసి అంటే, తను సినిమాల ద్వారా తను ఒక ఫేమస్ అయ్యాడు. మనందరికీ తెలిసింది. స్పై సినిమా కావచ్చు, మిగతా సినిమాలు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే వైరా మీడియా ద్వారా కూడా ఆయన సినిమాలకు సంబంధించిన పెట్టుబడులు మనం చూస్తూ వస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, వెంకటేష్ నాయుడుకు సంబంధించి వాస్తవానికి ఏంటి ఆధారాలు, వాస్తవానికి తనకున్నటువంటి యొక్క ఏంటి అంటే తను బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి చూసినప్పుడు, తను నంద్యాలకు సంబంధించినటువంటి ఒక వాసి, పద్మావతి నగర్లో ఉంటున్నాడు అన్నట్టుగా ఏదైతే గతంలో ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఒక డమ్మీ అఫిడవిట్, డమ్మీ సంబంధించి ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఏదైతే తను కూడా నించున్నట్టుగా కొంత వేశారు. ఆ అఫిడవిట్లో వచ్చినటువంటి ఒక అడ్రస్ ప్రకారం తను నంద్యాలకు సంబంధించి పద్మావతి నగర్లో ఉంటున్నాడన్న సంగతి తెలిసింది. అది కాకుండా గతంలో అంటే ఈయన అఫిడవిట్లో కూడా ఏమి ఇచ్చాడు, 4,90,000 ఉన్నట్టుగా తన అఫిడవిట్లో చూపించాడు. అయితే నిజంగా 4 లక్షలు 5 లక్షలు ఆస్తి ఉండుంటే నిజంగా ప్రైవేట్ జట్లలో తిరగవచ్చా, నిజంగా ప్రైవేట్ ఫ్లైట్లలో తిరగవచ్చా, పెద్ద పెద్ద హీరోయిన్లతో కాంటాక్ట్ ఉంటుందా, నిజంగా ఏదైతే నోటు కట్టలతోని వచ్చినటువంటి వీడియోని దాంట్లో 2,000 రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పేసి వితండవాదం చేస్తూ వస్తున్నాడు అంబటి రాంబాబు. అవి నోటు కట్టలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. 500 రూపాయల నోటు కట్టలు, దాంట్లో 2,000 రూపాయల నోటు కట్టలు ఉన్నాయి. ఆ సిరీస్ ఆఫ్ నెంబర్ 000 అని చెప్పి మాట్లాడుతుంటాడు అంబటి రాంబాబు. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడే ఇంకా అపహాస్యం పాలవుతున్నాడు అంబటి రాంబాబు. నిజంగా దొరికినప్పుడు అవును దొంగ అనుకోవాలి, దొరికినప్పుడు కూడా దొర అని చెప్పి మాట్లాడితేనే దీన్ని ఏమంటారంటే వితండవాదం అని చెప్పేసి అంటారు. చిన్నపిల్లలు మాట్లాడే మాటలు అని చెప్పేసి అంటుంటారు. అయితే ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటే వాస్తవానికి వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి ఒక కొన్ని ఫొటోస్ మనం చూసుకుందాం. ఇక్కడ చూస్తే వెంకటేష్ నాయుడు కావచ్చు, వెంకటేష్ నాయుడు గారు ఏదైతే సంక్రాంతికి సంబంధించినటువంటి ఒక సంబరాలలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెళ్ళి కలిసి, అంటే వాస్తవానికి తాడేపల్లి ప్యాలెస్లోకి అంత తొందరగా ఎంట్రీ ఎవరికి ఉండదు. ఇక్కడ ఈ ఫోటోలో చూసుకుంటే ఇంకా కీలక ఆధారం, ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటికి రావాల్సిన అవసరం ఉంది. చాలా క్లారిటీగా మనకి ఎవరు కనిపిస్తున్నారు, ఇక్కడ విజయసాయి రెడ్డి కనిపిస్తున్నాడు. అంటే విజయసాయి రెడ్డితో పాటు జగన్ని కలిశాడంటే ఖచ్చితంగా వెంకటేష్ నాయుడుకి సంబంధించి ఎంత కీలకమైన వ్యక్తి అనేది అర్థం కావాలి. అయితే గతంలోనే గత వారం క్రితం విజయసాయి రెడ్డిని సిట్ విచారణకు పిలిచింది కానీ రాలేదు. ఇప్పుడు అసలైనటువంటి ఈ యొక్క ఫోటోలు కావచ్చు, ఈ వీడియోలు కావచ్చు, సిట్టే సేకరించిందా లేదా సిట్కి విజయసాయి రెడ్డి ఇచ్చాడా అనేది అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఒక ఆధారం.
వాస్తవానికి గతంలో కూడా ఏమన్నాడు విజయసాయిరెడ్డి, 100కి 100% పోలీసులు అంటే సిట్ పోలీసులు సగం బట్టలు ఇప్పారు, నేను వచ్చి పూర్తి బట్టలు ఇప్పేస్తానని చెప్పేసి అన్నాడు. అయినా సరే విజయసాయిరెడ్డిని రెచ్చగొడుతూ కొంతమంది జగన్ కోటరీ వాళ్ళు రెచ్చగొట్టి చేసిన ప్రయత్నాలకి ఇప్పుడు నిజంగా లిక్కర్ స్కామ్లో పూర్తిగా ఇరుక్కున్నారని చెప్పాలి. వాస్తవానికి లిక్కర్ స్కామ్ ఎలా బయటపడింది? లిక్కర్ స్కామ్ బయటపడినటువంటి యొక్క ఆధారాలు ఏంటంటే, ఏదైతే కాకినాడ సీపోర్టుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కేవీ రావు ఏదైతే ఉన్నారో సీపోర్టు బలవంతంగా లాగేసుకున్నారనే దాని మీద పిలిచారు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, లేదు వైవి విక్రాంత్ రెడ్డి దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడెక్కడ కూడా లిక్కర్ స్కామ్ అనేది బయటికి రాల. కానీ అప్పటికే ఎంతో హింసిస్తున్నటువంటి ఒక చూసి ఇక ఖచ్చితంగా లాభం లేదు, బయట పెట్టాల్సిందే అని చెప్పేసి అప్పటిదాకా ఎవరు కూడా కని విని ఎరుగనటువంటి ఒక లిక్కర్ స్కామ్ గురించి బయటపెట్టాడు. లిక్కర్ స్కామ్లో పూర్తి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి అన్నాడు. అంటే రాజ్ కసిరెడ్డిని మనం 1గా చూస్తే ఇప్పుడు దాదాపు హాఫ్ సెంచరీ దాటిపోతుంది, 48 దాకా వచ్చేసింది. అంటే దాదాపు ఒకే ఒక వ్యక్తి పేరు చెప్తే 48 మంది, అంటే దాదాపు ఇప్పుడు 41 అనేది అక్యూజ్డ్ 41 ఖాళీగా పెట్టారట. మరి ఎవరి కోసం పెట్టారేంటి అనేది అది మీకే తెలియాలి. అయితే హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఈ కేసు ఏదైతే ఉందో కంప్లీట్గా ఎవరి ద్వారా బయటపడిందంటే విజయసాయిరెడ్డి అని చెప్పుకోవాలి. విజయసాయిరెడ్డి ఒక్క పేరుతో అన్నీ బయటకు వచ్చాయి. ఈ వీడియోలు కూడా విజయసాయిరెడ్డి బయట పెట్టాడా? ఇంకా ఎన్నో ఆధారాలన్నీ బయటపడిన తర్వాత పూర్తి బట్టలు ఇప్పిన తర్వాతే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి కంప్లీట్గా అప్రూవర్గా అన్నీ చెప్పబోతున్నాడా? గతంలో కూడా మనం చూసుకుంటే నేను విజిల్ బ్లోయర్గా రాబోతున్నాను బయటికి అని చెప్పేసి అన్నాడు విజయసాయిరెడ్డి. అంటే ఖచ్చితంగా జరిగిన స్కామ్లో నాకు కొంత పాత్ర ఉంది, కాకపోతే నేను చేసినటువంటి తప్పు తెలుసుకొని నేను ఆ తప్పులని బయట పెట్టబోతున్నాను. అంటే విజిల్ బ్లోయర్ అంటే ఆ యొక్క స్కామ్లోనే ఉంటూ ఆ యొక్క స్కామ్ని బయట పెట్టేటువంటి వ్యక్తిని విజిల్ బ్లోయర్ అంటారు. మనం ఇప్పుడు చూసుకుంటే ధర్మస్థలకు సంబంధించినటువంటి ఇష్యూ చూసాం. ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నాడో అతను బయటకు వచ్చి నేను విజిల్ బ్లోయర్ అని చెప్పేసి అన్నాడు. అంటే నేను పూర్తి ఆధారాలతో పాటు నేను ఈ యొక్క స్కామ్ని ఈ యొక్క జరిగినటువంటి సంఘటన నేను నిరూపిస్తాను, నాకు సెక్యూరిటీని ఇప్పించండి అని చెప్పేసి. అదేవిధంగా విజయసాయిరెడ్డి గతంలో తన యొక్క ట్వీట్లో కావచ్చు, తన యొక్క సోషల్ మీడియాలో కావచ్చు, నేను విజిల్ బ్లోయర్ అని చెప్పేసి అన్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తనకి ఏదో థ్రెట్ ఉందని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి ఈ యొక్క స్కామ్ మొత్తాన్ని కూడా బయట పెడతానికి చాలా పూర్తి లింకులు ఇచ్చాడా అనే డౌట్ వస్తుంది. కంప్లీట్గా అన్ని బట్టలు విజయసాయిరెడ్డి ఇప్పబోతున్నాడా? అదేవిధంగా చూసుకుంటే వెంకటేష్ నాయుడుకి సంబంధించి తను A34గా ఉన్నాడు. ఈ యొక్క స్కామ్లో తను A34గా ఉన్నారు. ఈ 34గా ఉన్నటువంటి యొక్క వెంకటేష్ నాయుడు ఇప్పుడు పట్టుబడినటువంటి నోటు కట్టలు చూసి ఇది ఈ సందర్భాన్ని కాదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. అయితే వాస్తవానికి చూసుకుంటే A34 కావచ్చు, A1 నుంచి A48 దాకా కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే A4గా ఉన్నట్టు విజయసాయిరెడ్డి కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వెంకటేష్ నాయుడు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక వాస్తవానికి మనకు తెలిసింది ఏంటంటే దుబాయ్కి సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ 5801 అనే దాంట్లో శ్రవణ్ కుమార్ గారికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అనేది అది కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనకు తెలుసు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక అతని ఫ్లాట్లో ఎవరైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు 50 రోజుల పాటు తలదాచుకున్నారని చెప్పేసి శ్రవణ్ కుమార్ గారు చెప్పారు. అయితే ఈ శ్రవణ్ రావు చెప్పినటువంటి ఒక అన్ని తీసుకుంటే నిజంగా ఏపీ లిక్కర్ స్కామ్కి ఫోన్ ట్యాపింగ్కి ఎంత మంచి అనుబంధం ఉందని చెప్పి తెలిసి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే కవిత గారు వెంకటేష్ నాయుడు కవిత గారిని ఎలా కలిశారు? అదేవిధంగా మనం చూసుకుంటే హిందూ పత్రికలో దాదాపు హాఫ్ పేజ్ అంటే దాదాపు కేటీఆర్ కోసం వెంకటేష్ నాయుడు ఒక ట్వీట్ కూడా చేశాడు. దాదాపు హాఫ్ పేజ్ అంటే దాదాపు అది ఒక 30 నుంచి 40 లక్షల పాటు ఉంటుంది. ఇన్ని డబ్బులు 4,90,000 ఉన్నటువంటి ఒక వెంకటేష్ నాయుడు ఇంత పెద్ద యాడ్ ఇవ్వగలుగుతాడా? గతంలో కూడా చూసుకుంటే వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు MBA కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నప్పుడే ఆయన కొన్ని రాజకీయ పరంగా ఆయన ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక ఆతృత ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఈయన రాజకీయాలకు బట్టి ఏదైతే పార్టీలకు ఆయన సర్వే కూడా చేస్తానికి 120 మంది పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళతో ఏదో ఒక టీంని అయితే మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసింది.
ఇదే క్రమంలో తిరుపతికి చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కల్పించినట్టు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తీసుకొచ్చేసి చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఒంగోలులో కూడా ఏదైతే ఎన్నికల సంబంధంలో తను కూడా రాజకీయాల్లో పాల్గొంటున్నట్టు అఫిడవిట్ వేయడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇలా చూసుకుంటే తమన్నా గారు, హీరోయిన్ తమన్నా గారితో ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తున్నటువంటి యొక్క ఫోటోలు, అదే కాకుండా కొన్ని వీడియోలు కూడా వచ్చాయి వెంకటేష్ నాయుడు గారి. అవేంటి అంటే ప్రైవేట్ జెట్లో తను సొంతగా ఒక కార్ రావడం, ప్రోటోకాల్ ప్రతి ఆయన దింపడం, ఆ ఫ్లైట్ ఎక్కడం, మళ్ళీ దిగిన వెంటనే అక్కడ ఇంకో కార్ రావడం. అంటే మన సినిమాల్లో చూస్తుంటే అత్తారింటి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఎలాంటి కార్లు వస్తాయో, ఎలాంటి రిసీవింగ్ ఉంటుందో ఆ రేంజ్ ఒక సీన్ అయితే మనకి వెంకటేష్ నాయుడు గారు చూపించారు. అదే ఆయన చేసిన పొరపాటు అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలు. సో చాలా ఆప్యాయంగా మనం మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. ఇక్కడ చూసుకుంటే A34గా వెంకటేష్ నాయుడు, అదేవిధంగా బైరెడ్డి, అదేవిధంగా చూసుకుంటే మనకి కల్వకుంట కన్నారావు, వీళ్ళందరూ కూడా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్తోని తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కూడా ఉన్నటువంటి ఒక సంబంధాలు మనకు అర్థమవుతూ వస్తున్నాయి. సో ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నాడు వెంకటేష్ నాయుడు, ఏదైతే శ్రీలంకకి పారిపోవాలి అంటే కొలంబియాకి పారిపోవాలని చెప్పేసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరకడం, అక్కడి నుంచి కూడా తవ్వే కొద్దీ కూడా మనకి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇవే కాకుండా ఈ నోటు కట్లనేటి ఒక వీడియో కాకుండా దాదాపు ఇంకొక వీడియో కూడా, ఈ మరికొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ వస్తుంది. అయితే దాంట్లో ఇంకా కళ్ళు చెదిరేటువంటి యొక్క నోటు కట్టలు ఉన్నాయని చెప్పి సమాచారం ఉన్న సంగతి తెలుస్తుంది. కానీ ఇవన్నీ కూడా వెనకుండి అంటే జగన్మోహన్ రెడ్డి వెనకుండి వెన్నుపోటు పొడుస్తూ జగన్కి విజయసాయి రెడ్డి గారే లీక్ చేస్తున్నారా? అందుకే సిట్ విచారణకి రాకుండా సిట్ విచారణకి వెనకండి తను సపోర్ట్ చేస్తున్నాడా? అన్ని ఆధారాలు మీడియా ద్వారా బయటపడిన తర్వాత ఇది నేను పెట్టినే కాదు ముందే సిట్ విచారణలో తేల్చిందని చెప్పి చెప్పబోతున్నాడా? నిజంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బట్టలు మొత్తం కూడా విజయసాయి రెడ్డి విప్పదీశాడా? లిక్కర్ స్కామ్లో రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి ప్రధాన కారణం విజయసాయి రెడ్డి కాబోతున్నాడా? మొత్తానికి ఏం జరగబోతుంది? వెనకుండి విజయసాయి రెడ్డి నిజంగా ఎంతమంది బట్టలు ఇప్పాడు అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది. సో గతంలో కూడా మనం చూసాం, విజయసాయి రెడ్డి ఎప్పుడైతే సిట్కి విచారణ రమ్మంటే లేదు మీరు ఎప్పుడు రమ్మన్నా సరే ఒకరోజు ముందే ఉంటాను, లేదా ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తానని చెప్పేసి అన్నారు. గతంలో కూడా చెప్పిన టైంకి వచ్చేశారు. అదేవిధంగా ఈసారి ఎందుకు రాలేదంటే కంప్లీట్ ఆధారాలు బయట పెట్టిన తర్వాత, మీడియా ద్వారా బయటకు మొత్తం ఫోకస్ అయిన తర్వాత ఇక విజయసాయి రెడ్డి చెప్పడానికి ఏమీ లేదు, అంతా ముందే సిట్ విచారించేసి పూర్తిగా తేల్చేసిందని చెప్పేసి అన్న తర్వాత తను కొంత సేఫ్ సైడ్ ఉండడం కోసమే ఈ డ్రామా ఆడుతున్నాడా? సో జగన్ని ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచింది విజయసాయి రెడ్డేనా అంటే ఏదైతే వెంకటేష్ నాయుడుకి సంబంధించిన పూర్తి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి బయట పెట్టాడనేది కొంత ఊహాగానాలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు విపదిస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.